హాయ్ హలో అండి, మరొక వంటకంతో మీ ముందుకు వచ్చేసినాను. కీర దోసకాయ జొన్న రొట్టె. దీనికి కావాల్సిన పదార్థాలు క్విక్గా చూసేద్దాం. 2 పెద్ద క్యారెట్లు, ఒక పెద్ద కీర దోసకాయ, ఒక 6 ఉల్లిపాయలండి చిన్నగా తరిగి పెట్టుకున్నాను. పాలకూర, ఒక కట్ట పాలకూర చిన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి ఒక కప్పులో సపరేట్గా పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 400 గ్రాముల వరకు జొన్నపిండి తీసుకున్నానండి. ఇలా బౌల్లోకి వేసేసుకునేసి ఒక 1.5 స్పూన్ అలా శనగపిండి కలిపినాను ఇందులోకి. అదే విధానంలోనే 1.5 స్పూను బియ్యపిండి కూడా వేసినాను. ఇలా వేసేసి దీంట్లో కొద్దిగా నువ్వులు కూడా కొన్ని తీసుకొని అరచేతిలో పట్టేంత నువ్వులు తీసుకొని వేసినాను. వేసి ఇలా అంతా కలుపుకున్నాను అన్నమాట. కొద్దిగా జీలకర్ర కూడా వేసినాను ఇందులోకి. చూడండి, జీలకర్ర కూడా కొద్దిగా నలిచి వేసినాను. తర్వాత తరిగి పెట్టుకున్న ఆకుకూర ఇలా వేసినాను. క్యారెట్, తర్వాత ఉల్లిపాయ, కీర దోసకాయ 2 కలిపి కూడా ఇందులోకి వేసేసి బాగా కలిపి, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇందులో బాగా పచ్చిమిరపకాయలు పప్పులు వేసినానండి. నేను పప్పులు పుట్నాలు వేసినాను, చాలా బాగుంటుంది. వేరుశనగ విత్తనాలు కూడా వేయించి కచాపచగా దంచి వేసినా కూడా బాగా టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దీంట్లోకి. ఇలా ముద్దలాగా చేసుకొని కాసేపు నానబెట్టేసేసి చపాతీ పీట తీసుకొని దాని మీద ఒక కవర్ వేసుకొని ఆ కవర్ పైన ఇలా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఇలా రొట్టెలాగా కొట్టుకొని స్టవ్ మీద పెన్నం పెట్టి దాని మీద రొట్టె వేసి కాల్చుకున్నానండి. ఫస్ట్ రొట్టె ఇది. దీనికి మేము ఉల్లిపాయ చట్నీ చేసామండి, చాలా బాగుంది. ఉల్లిపాయ చట్నీతో నంచుకొని తింటే కారకారంగా బాగా క్యారెట్, కీర ఇవన్నీ కలిసినాయి కదా, కొంచెం తీయగా కారకారంగా ఈ పుట్నాలు కొంచెం తగులుతుంటే చాలా బాగుందండి రొట్టె. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.